Okay. In this class, I will discuss about FET biasing techniques. Okay. The types of circuits, three circuits I will be discussing. First one is fixed bias, second one is self bias, third one is voltage divider bias or potential divider bias circuit. Okay. Before going into that, we will just see what we have learned in the last class. Okay. Just for 5 minutes, I will go through that. See, these are nothing but the symbols of different types of JFETs, junction field effect transistor అంటాం. వీటిలో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ పీ టైప్ అండ్ ది అదర్ వన్ ఈస్ ఎన్ టైప్, యాజ్ యూ కెన్ సీ హియర్. అండ్ ఆన్ అప్లికేషన్, ఇప్పుడు ఇందులో ఇన్పుట్ సైడ్ అంటే గేట్ సోర్స్ మధ్యన ఏదైతే మనం పొటెన్షియల్ అప్లై చేస్తామో దాన్ని మనం ఇన్పుట్ సైడ్ అంటాం. అవుట్పుట్ సైడ్ వచ్చేసి డ్రెయిన్ టు సోర్స్ మధ్యన మనం తీసుకునేది అవుట్పుట్ సైడ్ అంటాం జనరల్గా. ఓకే. సో గేట్ టు సోర్స్ మధ్యన మనం ఒక డీసీ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ డీసీ వోల్టేజ్, అంటే పాజిటివ్ అయితే డిప్లీషన్ లేయర్ ఒకలా యాక్ట్ డిప్లీషన్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది లేదా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ జేఫెట్. ఎన్ ఛానల్ అయితే ఒకలా బిహేవ్ చేస్తుంది, పీ ఛానల్ అయితే ఒకలా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ గేట్ వోల్టేజ్ మనం చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ డిప్లీషన్ లేయర్ బిట్వీన్ ద టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, దట్ ఈస్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్ మధ్యన డిప్లీషన్ లేయర్ అనేది వేరీ అవుతుంది. And if the depletion layer is very large, what will happen is it will block the current flow between drain and source. If the depletion layer is very thin, then there will be more amount of current flow from drain to source. Okay, ఈ ఛానల్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. లేదు మనం డిప్లీషన్ లేయర్ని పెంచామనుకుంటే కనుక ఈ ఛానల్లో ఉన్న కరెంట్ని మనం తగ్గిస్తున్నాం. ఇన్ దిస్ వే యు ఆర్ కంట్రోలింగ్ ద కరెంట్ ఫ్లో ఇన్ ద ట్రాన్సిస్టర్. ఓకే. సో జేఫెట్ మెయిన్లీ ఫర్ కరెంట్ కంట్రోల్ పర్పస్ మనం యూజ్ చేస్తామని చెప్పాం. ఆల్సో ఇది వోల్టేజ్ యాంప్లిఫికేషన్ కూడా మనం యూజ్ చేస్తాం ఇది. ఓకే. కరెంట్ యాంప్లిఫికేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ బికాస్ కరెంట్ ఆల్మోస్ట్ బికమ్స్ ఆఫ్టర్ పర్టికులర్ లిమిట్ వాట్ హ్యాపెన్స్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ పించ్ ఆఫ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఆల్మోస్ట్ బికమ్స్ సాచురేటెడ్, ఐడి వాల్యూ కాన్స్టెంట్ అయిపోతుంది. అది క్యారెక్టరిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో బిఫోర్ దట్ మనం నిన్న ఆపరేషన్ కూడా చూసాం. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ జేఫెట్, ఇది ఎన్ ఛానల్ జేఫెట్. ఎన్ ఛానల్ జేఫెట్ అని ఎలా చెప్తున్నాను నేను, బికాస్ డ్రెయిన్ టు సోర్స్ మధ్య మీరు చూస్తే కనుక దెర్ ఈస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మెటీరియల్ కనెక్టింగ్ డ్రెయిన్ అండ్ సోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ టైప్ ఛానల్. ఛానల్ అని ఎందుకు పిలుస్తున్నామనంటే కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దిస్. ఓకే. ఒక రివర్ ఫ్లో, ఇప్పుడు వాటర్ అనేది ఒక మనం రివర్ ఫ్లోలో చూసుకున్నప్పుడు వాటర్ ఎలా ఫ్లో అవుతుందో సిమిలర్లీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా అక్కడ కూడా మనం రివర్ ఛానల్స్ కింద పిలుస్తాం. ఓకే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడానికి ఈ పర్టికులర్ టైప్ ఎన్ టైప్ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఛానల్ అని పిలుస్తున్నాం అన్నమాట, డ్రెయిన్ టు సోర్స్. ఎందుకంటే అవుట్పుట్ దగ్గరే మనం కరెంట్ని తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ కరెంటే మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ఎన్ ఛానల్ జేఫెట్, దీని పేరు ఎన్ ఛానల్ జేఫెట్. ఇప్పుడు ఇందులో మనం కరెంట్ మనం కంట్రోల్ చేయాలంటే, అంటే ఐడి వాల్యూ మనం కంట్రోల్ చేయాలని అంటే దెన్ యూ హ్యావ్ టు అప్లై వోల్టేజ్ ఇన్ ద ఇన్పుట్ సైడ్. ఈ ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ ద్వారా మనం ఇక్కడ అవుట్పుట్ కరెంట్ని కంట్రోల్ చేస్తాం. ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ పీ టైప్ మెటీరియల్ తోటి గేట్ ఈజ్ మేడప్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్. ఓకే. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ప్రీవియస్ డయాగ్రామ్ ఆల్సో ఎన్ ఛానల్ జేఫెట్. ఇదిగోండి, ఇది ఎన్ ఛానల్ జేఫెట్లో గేట్ ఈజ్ మేడప్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ ఆన్ ద బోత్ సైడ్స్ అండ్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. ఓకే. సో సేమ్ అదే ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఓకే. దీస్ గేట్ టర్మినల్స్, పీ టైప్ మెటీరియల్స్ రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేస్తాం మనం. దిస్ ఇస్ నథింగ్ బట్ గేట్ టర్మినల్. దిస్ గేట్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, విచ్ మీన్స్ దట్ ఇప్పుడు ఈ జంక్షన్ ఏమవుతుంది, ఈ పిఎన్ జంక్షన్ ఏమవుతుంది, దిస్ బికమ్స్ రివర్స్ బయాస్ బికాస్ పీ టైప్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ ప్లేట్ అండ్ పాజిటివ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ఎన్ టైప్ మెటీరియల్. సో దీనివల్ల ఏమవుతుందంటే, నేను మీకు పిఎన్ జంక్షన్ డయోడ్లో చెప్పాను, ఆపోజిట్ టర్మినల్స్ మనం కనెక్ట్ చేసినప్పుడు పిఎన్ జంక్షన్కి అప్పుడు ఏమవుతుందంటే డిప్లీషన్ లేయర్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ పెరిగిపోవడం వల్ల ఈ డిప్లీషన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ వాల్యూను ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటెడ్, రైట్. సో బోత్ సైడ్స్లో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అట్ వన్ పాయింట్ what happens is the depletion layer will become so huge that it will block the entire channel itself. సో ఇక్కడ మీరు ఎంత వోల్టేజ్ అప్లై చేస్తారనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దెన్. ఓకే. ఇక్కడ చాలా ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా కూడా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు బికాస్ ద డిప్లీషన్ లేయర్ ఈజ్ బ్లాకింగ్ ద ఛానల్. ఓకే.
బికాస్ ఇక్కడ నువ్వు ఒక వోల్టేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇది బ్లాక్ చేయడం వల్ల కరెంట్ అనేది ఇప్పుడు ఫ్లో అవ్వలేకపోతుంది. డ్రైన్ టు సోర్స్ మధ్యన కరెంట్ అనేది కరెంట్ ఫ్లో అనేది లేదు. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి దే ఆర్ నాట్ ఫ్లోయింగ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ హియర్ ద కరెంట్ ఫ్లో ఇస్ కంట్రోల్డ్ బై గేట్ టర్మినల్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, గేట్ టర్మినల్ దగ్గర ఇచ్చే పొటెన్షియల్ బట్టి మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి దీన్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అని కూడా పిలుస్తాం మనం. వన్ ఆఫ్ ద వోల్టేజ్ కంట్రోల్ డివైస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ ద్వారా నువ్వు అవుట్పుట్ సైడ్ కరెంట్ని కంట్రోల్ చేయగలుగుతున్నావు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇఫ్ యూ కెప్ దిస్ వన్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ పెట్టుకున్నాం. ఓకే, ఇది చేంజ్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ లేయర్ ఒక కాన్స్టెంట్ విడ్త్, లెటస్ సే ఇలాగే ఉంది అనుకుందాం, ఈ విడ్త్ దగ్గరే ఉంది. ఓకే, డిప్లీషన్ లేయర్లో చేంజ్ ఏముండదు. కానీ ఇప్పుడు నువ్వు అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నావు. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ at one point it becomes constant. Why it becomes constant is the electrons that are flowing from negative plate to the positive plate like this. Okay, electrons will flow from negative plate to positive plate. ఇవన్నీ ఇక్కడున్న స్పేస్ని యూజ్ చేసుకుంటే, ఎన్ ఛానల్ సబ్స్ట్రేట్లో ఉన్న స్పేస్ని యూజ్ చేసుకుంటే at one point what happens is there is no more space remaining in the n channel to make the extra electrons conduct. ఓకే, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని అందులో పంపించడానికి ఇందులో స్పేస్ ఉండదు ఇంకా. ఓకే, సో ఆ పర్టికులర్ పాయింట్ని మనం పించ్ ఆఫ్ పాయింట్ అంటాం. ఓకే, వీపీ, ఆ వోల్టేజ్ ఏదైతే వస్తుందో ఆ వోల్టేజ్ కన్నా మనం ఎక్కువ ఇచ్చినప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ డ్రైన్ కరెంట్, అవుట్పుట్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఐడి విల్ బికమ్ కాన్స్టెంట్ ఎట్ దట్ పాయింట్, రిమెంబర్ దట్. ఓకే, సో ఆ పాయింట్ని మనం ఏమంటాం, పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. చెప్పాను నేను, pinch off voltage is the drain to source voltage after which the drain to source current becomes almost constant because JFET enters the saturation region. Saturation region అంటే ఏంటి, మొత్తం the space of the entire channel is used, so the channel itself has got saturated. Okay, so that you have to remember that. Okay, saturation region లో మన pinch off voltage వాల్యూ దగ్గర కాన్స్టెంట్ అయిపోతుంది కరెంట్ వాల్యూ, అవుట్పుట్ కరెంట్. నెక్స్ట్ సిమిలర్లీ కట్ ఆఫ్ వోల్టేజ్ గురించి కూడా చెప్పాను. కట్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఈవెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద గేట్ ఇన్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ VGS, ద ఐడి వాల్యూ విల్ డిక్రీజ్. ఐడి వాల్యూ డిక్రీజ్ ఎలా అవుతుంది, ఇందాక మీకు చెప్పాను, డిప్లీషన్ లేయర్ పెరుగుతుంది కాబట్టి ఐడి వాల్యూ స్లోగా డిక్రీజ్ అయిపోతుంది. అట్ వన్ పాయింట్ ఏమవుతుందంటే కంప్లీట్గా జీరో అయిపోతుంది బికాస్ ద డిప్లీషన్ లేయర్ విల్ బ్లాక్ ద ఛానల్. అట్ దట్ పాయింట్ దట్ వోల్టేజ్, okay, that voltage at which that input voltage at which the current flow across the channel becomes zero is called as cutoff voltage. So VGS off అని పిలుస్తాం. ఓకే, దాన్ని ఏమంటాం, VGS off అని పిలుస్తారు, VGS cutoff అని పిలుస్తారు కొన్ని బుక్స్లో. that is nothing but the cutoff voltage, remember that. So based on that whatever the operation that I explained before, based on that you can draw the curves. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇలాంటి కర్వ్స్ వస్తాయి మనకి. ఓకే, VGS ఈక్వల్ టు 0 volts అంటే ఇన్పుట్ వోల్టేజ్ 0 volts కున్నప్పుడు ఒక కర్వ్ వస్తుంది, -1 voltకి ఇంకోలా వచ్చింది. అట్లా డిఫరెంట్ వోల్టేజెస్కి ఇక్కడ చెక్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చెప్పాను, పించ్ ఆఫ్ వోల్టేజ్ తర్వాత కరెంట్ వాల్యూ కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 4 volts తర్వాత చూడండి, ఇన్ ఆల్ ద కర్వ్స్ ద కరెంట్ వాల్యూ హ్యాస్ బికమ్ కాన్స్టెంట్. Okay, current value has not risen, it did not rise all of a sudden. Okay, but here it has taken a steep sudden increase in its value. This particular region is called as, okay, this region is called as breakdown region antam. And if you operate the transistor in this region for a longer time, the transistor will eventually damage. Okay, so it is not desirable to operate the transistor in this region. Okay, next, this is nothing but the active region or pinch off region, and in it is also called as the region in which this particular FET will act like a voltage amplifier. So as you can see ఇక్కడ voltage value చూడండి, VDS value 4 నుంచి 20 వరకు మనం ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఉంది ఇక్కడ 4 నుంచి 20 వరకు వితౌట్ రైజింగ్ ద కరెంట్ వాల్యూ.
కరెంట్ వాల్యూ కాన్స్టెంట్గా పెట్టుకుని మనం వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ వోల్టేజ్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, బట్ కరెంట్ యాంప్లిఫికేషన్ మే నాట్ బి డన్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. ఓన్లీ వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్, విచ్ ఈస్ నథింగ్ బట్ యాక్టివ్ రీజన్ అని పిలుస్తారు, ఆర్ పించ్ ఆఫ్ రీజన్ అని కూడా పిలుస్తారు. ఇట్ స్టార్ట్స్ బియాండ్ ద పించ్ ఆఫ్ వోల్టేజ్ వాల్యూ. ఓకే, అండ్ దిస్ రీజన్ ఇక్కడ డాటెడ్ లైన్కి ముందు ఏదైతే రీజన్ ఉందో, దిస్ రీజన్ ఈస్ కాల్డ్ యాజ్ ఓమిక్ రీజన్ అని పిలుస్తాం అన్నమాట. ఇన్ దిస్ రీజన్ దిస్ ట్రాన్సిస్టర్ విల్ బిహేవ్ లైక్ ఏ ప్యూర్ రెసిస్టర్. ఓకే, కరెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కాబట్టి కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది వోల్టేజ్కి కరెంట్కి, అవుట్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ కరెంట్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ సెట్ టు సాటిస్ఫై ఓమ్స్ లా, అందుకే దీన్ని ఓమిక్ రీజన్ అని పిలుస్తున్నాం. ఓకే, ట్రాన్సిస్టర్ విల్ బిహేవ్ లైక్ ఎ రెసిస్టర్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. ఓకే, now there is a relationship between drain current and drain to source saturation current, DSS అని ఇక్కడ ఇచ్చాడు కదా, ఈ వాల్యూకి దీనికి రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పించ్ ఆఫ్ వోల్టేజ్ దగ్గర ఏదైతే కరెంట్ వాల్యూ మనకు వస్తుందో ఆ కరెంట్ వాల్యూని మనం సాచురేషన్ కరెంట్ అంటాం. ఓకే, డ్రైన్ టు సోర్స్ సాచురేషన్ కరెంట్, IDSS. ఈ వాల్యూ మనకు కరెంట్ ద్వారా దొరుకుతుంది. ఓకే, అండ్ వీ ఆల్సో నో ద గేట్ అప్లైడ్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ దగ్గర మనమే ఇస్తాం కాబట్టి ఈ వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. పించ్ ఆఫ్ వోల్టేజ్ కూడా మనం కర్వ్లో మనం చూడొచ్చు. ఇక్కడ కర్వ్ క్యారెక్టరిస్టిక్స్లో చూడండి, పించ్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ హియర్ ఇట్ ఈస్ 4 volts. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఫైనల్ కరెంట్, డ్రైన్ కరెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అట్ వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాయింట్స్ దగ్గర. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ VGS ఈక్వల్ టు 0 volts దగ్గర ఎంత ఉంటుంది డ్రైన్ కరెంట్, VGS ఈజ్ ఈక్వల్ టు 0.5 volts దగ్గర ఎంత ఉంటుంది. ఈ వాల్యూస్ అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఈ 2 వాల్యూస్ మనం కర్వ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి, IDSS అండ్ VP. ఫర్ సింగిల్ కర్వ్ ఇట్ ఈస్ ఇనఫ్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ ఫైండ్ అవుట్ ID value. Now we will discuss about various types of biasing techniques. The first one is fixed bias circuit for JFET. ఫిక్స్డ్ బయాస్ అంటే మీకు ఇదివరకు బీజేటీలో కూడా చెప్పాను. ఫిక్స్డ్ బయాస్లో 2 different సప్లైస్ అనేవి మనము ఇస్తున్నాం. ఒకటేమో ఇన్పుట్ సైడ్ ఇక్కడ ఒక వోల్టేజ్ ఇస్తున్నాం, ఇక్కడ అవుట్పుట్ సైడ్లో ఒక వోల్టేజ్ ఇస్తున్నాం. రిమెంబర్ దిస్ సిగ్నల్ Vin అనేది ఏంటంటే ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ AC సిగ్నల్. And this capacitor is also, it will act only when AC signal is given to it. If you give DC voltage, the capacitor will not act upon it. It will become open circuit. Okay, సో ఇక్కడ మనం ఓన్లీ బయాసింగ్ గురించి నేను ఫస్ట్ క్లాస్లోంచి చెప్పాను మీకు. బయాసింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ బయాసింగ్? బయాసింగ్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ DC వోల్టేజ్. DC బయాసింగే మనం చదువుతున్నాం ఈ ఫస్ట్ యూనిట్ మొత్తం. సో అప్లికేషన్ ఆఫ్ DC వోల్టేజ్ ఇచ్చినప్పుడు యూ కెన్ ఇగ్నోర్ దిస్ సైడ్. ఓకే, దిస్ సైడ్ ఈజ్ ఇగ్నోర్డ్. ఓకే, we will only be studying about this part of the circuit. Okay, so this capacitor will behave like an open circuit once you give DC voltage. Now we will be studying about DC biasing. So DC biasing గురించి అయ్యేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే we have to find out 2 points. One is VDS value and the other one is ID value, because as you can see in the curve, సో దిస్ ఈజ్ ద ఆపరేటింగ్ రీజన్, యాక్టివ్ రీజన్ ఇదే. ఇక్కడ యాంప్లిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఈ రీజన్లో ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ పాయింట్స్ కనుక్కోవాలి మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ డాట్తో ఒక పాయింట్ ఇండికేట్ చేస్తున్నా. ఈ పాయింట్ నేను కనుక్కోవాలంటే ఏ వాల్యూస్ కనుక్కోవాలి నేను. వన్ ఈజ్ అట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ VDS value and at this point what is IDS value. Those two I have to find out. Okay, so based on the first circuit, that is fixed bias, we will be trying to find out ID value and VDS value. So ID value ఎలా అనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వోల్టేజ్ VDD ఇచ్చాను అవుట్పుట్ సైడ్లో, ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ వచ్చేసి -VGG ఇచ్చాను. దిస్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ నెగ్లెక్టెడ్ because we are only considering DC analysis here. So -VGG ఇచ్చాను, ఇక్కడ +VDD. Now upon application of KVL, you will be getting an equation VDD minus IDRD next minus VDS equal to 0 అని రాయొచ్చు. అంతేనా కదా, KVL అప్లై చేయండి ఇట్ సైడ్.
ఓకే, కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇది ప్లస్ విడిడి నెక్స్ట్ పొటెన్షియల్ డ్రాప్ మైనస్ ఐడిఆర్డి నెక్స్ట్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ప్లస్ మైనస్ కాబట్టి ఇది కూడా పొటెన్షియల్ డ్రాప్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ విడిఎస్ రాయాలి. సో ఇట్ విల్ బి విడిడి మైనస్ ఐడిఆర్డి minus VDS is equal to 0. This value you will be getting. Okay. In this, there are two unknowns. One is ID, the other one is VDS. But ID value ఎలా find out చేయొచ్చు అని చెప్పాను, ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీస్ టూ వాల్యూస్ ఆర్ నోన్. ఓకే, ఐడిఎస్ఎస్ విపి వాల్యూ మనకి ఇస్తారు ఆల్రెడీ, ట్రాన్సిస్టర్ స్పెసిఫికేషన్లో ఉంటాయి. సో ఈ టూ వాల్యూస్ మనకు తెలుసు. ఇక్కడ VGS వాల్యూ ఇక్కడ మనం అప్లై చేసిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ వాల్యూ. ఓకే, VGG వాల్యూ జనరల్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఫర్ ఏ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ is very very high. So even if you connect RG value, you can ignore this value. This can behave like an open circuit. Okay, when this behaves like an open circuit, what is the voltage that you see across gate and source? Nothing but this value minus VGG value చూస్తాం ఇక్కడ. Okay, so whatever the value that you get here is dependent on this input voltage. So ఈ వాల్యూని డైరెక్ట్గా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు I will get ID value. Finally, I will be getting ID value. This value I will get ID value. Once I get ID value, ఇందాక మేము ఈక్వేషన్ చెప్పాం కదా, VDD minus IDRD minus VDS equal to 0. Okay, VDD value is known because you are applying it. This value is known, and ID value is also known now. RD value you know. So remaining only unknown that is present in the equation is VDS. So you can find out VDS value also. So both ID and VDS value are found out. So you can find now the operating point. What is operating point? Operating point is given by VDS minus ID. VDS comma ID. This is operating point. So ఈ two values మనం కనుక్కున్నాం కాబట్టి you can determine the operating point. Okay, but this operating point might shift depending on external factors like temperature. So for example, ఈ సర్క్యూట్ నేను ఆపరేట్ చేస్తున్నా, DC అనాలిసిస్ చేస్తున్నా, అప్పుడు ఏమైందంటే ఈ వోల్టేజ్ సమ్ స్మాల్ వేరియేషన్ వల్ల ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఈ సర్క్యూట్లో ఈ ట్రాన్సిస్టర్ దగ్గర టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ ది ఐడి వాల్యూ విల్ చేంజ్. దిస్ వాల్యూ విల్ చేంజ్ బికాజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఛానల్ విడ్త్ ఎక్స్పాండ్ అవుతుంది. ఛానల్ విడ్త్ ఎక్స్పాండ్ అవుతుందంటే ఏంటి, మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కెన్ బి డ్రాన్ బై ద ట్రాన్సిస్టర్. ఓకే, సో డ్యూ టు దట్ కరెంట్ వాల్యూ మైట్ ఇంక్రీజ్, ఐడి వాల్యూ విల్ ఇంక్రీజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే కరెంట్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల ఆపరేటింగ్ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇది వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన ఐడి వాల్యూ కన్నా ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ వల్ల మనకు ఇంకో ఐడి వాల్యూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ డిజైరబుల్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ ప్రాపర్ యాంప్లిఫికేషన్. ఇఫ్ ద current keeps on shifting, you will not get desired amplification. Okay, so that is the reason this circuit is rarely used. It is not widely used. It is very cheap circuit, and when only you are considering for economical conditions, then you have to go for circuit. But if you want a quality operation, you should not go for this circuit. మంచి క్వాలిటీ తోటి మనకు అవుట్పుట్ రావాలి అని అంటే ఈ సర్క్యూట్ని అసలు తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ కేస్. ఇప్పుడు సెల్ఫ్ బయాస్, వోల్టేజ్ బయాస్ ఏవైతే రెండు సర్క్యూట్స్ వస్తున్నాయో దే ఆర్ వెరీ గుడ్ సర్క్యూట్స్ వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. దే ఆర్ వైడ్లీ యూజ్, సెల్ఫ్ బయాస్ అండ్ వోల్టేజ్ బయాస్. ఓకే, వోల్టేజ్ డివైడర్ బయాస్. సో ఇప్పుడు సెల్ఫ్ బయాస్ చూద్దాం. సెల్ఫ్ బయాస్లో కూడా ఇప్పుడు మనం DC అనాలిసిసే మనం చూస్తున్నాం కాబట్టి దిస్ Vin AC సిగ్నల్ ఇగ్నోర్ చేయాలి, అండ్ కెపాసిటర్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. సో దిస్ పార్ట్ ఈస్ ఇగ్నోర్. This part is not considered for analysis. Okay, సో ఇది ఇగ్నోర్ చేద్దాం. ఇది ఇగ్నోర్ చేసి ఇప్పుడు మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనం చదువుతాం DC అనాలిసిస్లో. ఓకే, సో ఈ బయాసింగ్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ KVL ఈక్వేషన్ హియర్. ఓకే,
కేవీఎల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వీడిడి. ఓకే, ప్లస్ వీడిడి మైనస్ ఐడి ఇంటూ ఆర్డి. ఈక్వేషన్ ఎలా రాస్తున్నానో చూసుకోండి, కావాల్సి మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, కేవీఎల్ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ ఈ లూప్లో. ఓకే, ఇక్కడ ప్లస్ వీడిడి అంటే మీకు ఇది వరకు చెప్పాను డయాగ్రామ్లో, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఓకే, సో దాన్ని బట్టి రాస్తున్నాను వీడిడి మైనస్ ఆర్డి మైనస్ VDS, because I am considering here plus, this is minus, and again here plus, again minus, so minus VS is equal to 0, is equal to 0. Okay, VDD minus IDRD minus VDS minus VS equal to 0. So that is the output side equation that I have wrote. KVL తీసుకుని రాసాను. ఇందులో అన్నోన్ క్వాంటిటీస్ ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వీడిడి తెలుసు మనకి, వీడిడి ఈజ్ నథింగ్ బట్ ది అప్లైడ్ వోల్టేజ్. బ్యాటరీ దగ్గర ఉండే నంబర్ బట్టి మనం నోట్ డౌన్ చేసేసుకుంటాం, ఈ వాల్యూ మనకు తెలుసు. నెక్స్ట్ విఎస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్, వాట్ ఈజ్ విఎస్? ఐడి ఇంటూ ఆర్ఎస్. విఎస్ ఈజ్ నథింగ్ బట్ ఐడి. ఇక్కడ ఈవెన్చువల్గా ఇక్కడ వచ్చే కరెంట్ ఏంటి? ఐడి వాల్యూ ఉంటుంది. ఐడి వాల్యూ ఇంటూ ఆర్ఎస్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, బికాజ్ ఈ సర్క్యూట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వాల్యూస్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. సో ఆర్ఎస్ వాల్యూ మనకు తెలుసు. సో ఆర్ఎస్ వాల్యూ తెలుస్తుంది, ఐడి ఒకటి అన్నోన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో విఎస్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అన్నోన్స్ ఏమున్నాయి? ఐడి ఒకటి ఉంది, ఇంకోటి వీడిఎస్ ఒకటి ఉంది. ఓకే, సేమ్ అగైన్ ఇందాక లాస్ట్ ఫిక్స్డ్ బయాస్లో ఏదో వచ్చినాయో సేమ్ అన్నోన్స్ అవే వచ్చినాయి మళ్ళీ, ఐడి అండ్ వీడిఎస్. అండ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఐడి ఐ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా వన్స్ అగైన్. ఓకే, అండ్ హియర్ రిమెంబర్ VGS ప్లేస్లో ఏమొస్తుంది? VGS ప్లేస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ ఏమైనా డీసీ బయాసింగ్ ఉందా అని అంటే ఏమీ లేదు. సో VGS విల్ బికమ్ 0 హియర్. VGG ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది 0 ఉంటుంది. ఈ VGS వాల్యూ ఇట్ మైట్ బీ నాట్ 0, బట్ ఇట్స్ వాల్యూ విల్ డిపెండ్ ఆన్ కేవీఎల్ ఈక్వేషన్. ఇక్కడ నేను కేవీఎల్ ఈక్వేషన్ రాయాలి, ఈ ఇన్పుట్ సైడ్లో కేవీఎల్ ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ కేవీఎల్ ఈక్వేషన్ రాసినప్పుడు ఇదంతా 0. ఓకే, సో 0 ప్లస్ VGS మైనస్ VS ఈక్వల్ టు 0. సో VGS విల్ బికమ్ ఈక్వల్ టు VS. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ID value, you can find out VGS also. Okay, but in the case of transistor of FET, in the case of FET, the input side impedance is very high. Input side impedance is very high అన్నప్పుడు అందుకోసమే ఇక్కడ VG వాల్యూ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవ్వదు కాబట్టి VG వాల్యూ అని 0 తీసుకున్నాను నేను. ఓకే, సో హియర్ టూ అన్నోన్స్ ఆర్ దేర్, వన్ ఈజ్ ID, ది అదర్ వన్ ఈజ్ VDS. So after finding out ID value using the empirical relationship that I have shown before, ID equal to IDSS అనే ఈక్వేషన్ ఒకటి ఇందాక చూపించాను కదా, ఆ ఈక్వేషన్ ద్వారా మనం ఆ వాల్యూ కనుక్కున్నప్పుడు, ID వాల్యూ కనుక్కున్నప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ VDS ఆల్సో, దిస్ వాల్యూ. సో ఇక్కడ VGS వాల్యూ జనరల్గా ఈ కట్ ఇన్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఉంటుంది, బికాస్ ఇక్కడ VG ఈజ్ 0 కాబట్టి ఈ కట్ ఇన్ వోల్టేజ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ డివైడర్ సర్క్యూట్. మీకు ఇందాక చెప్పిన సర్క్యూట్లో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు. ఓకే, ఈ సెల్ఫ్ బయాస్ ఈజ్ వెరీ అడ్వాంటేజెస్ సర్క్యూట్. ఓకే, ఇందులో టెంపరేచర్ చేంజెస్ బట్టి మనకి ఐడి వాల్యూ వేరీ అవ్వడానికి ఛాన్స్ లేదు, బికాజ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం ఉంది ఇక్కడ. ఇక్కడ 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఐడి వాల్యూ చేంజ్ అయింది. కానీ ఇక్కడ 2 వోల్టేజెస్ సోర్సెస్ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వోల్టేజ్ సోర్సెస్ లేవు, ఓన్లీ 1 వోల్టేజ్ సోర్స్ ఈజ్ దేర్. సో టెంపరేచర్ చేంజెస్ మే నాట్ ఎఫెక్ట్ ఐడి వాల్యూ హియర్. టెంపరేచర్ చేంజ్ అనేది పాసిబిలిటీ రాదు ఇక్కడ. ఓకే, బికాజ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వోల్టేజ్ సోర్స్. ఓకే, బట్ remember the operating point ranges, that the number of operating points that you can use for this particular circuit are less when compared to that of voltage divider bias. That can be explained here. Voltage divider bias circuit lo ikkada meer observe chese 2 resistors ichchanu ikkada. Okay, ikkada indak circuit ki deeniki difference entante mainly resistors ekku untayi ikkada. This circuit
ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ ఈ ఏసీ అనాలిసిస్కి సంబంధించినవి, ఇవి ఇగ్నోర్ చేద్దాం మనం. వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ డీసీ అనాలిసిస్ హియర్. సో దీస్ టూ థింగ్స్ విల్ బీ ఇగ్నోర్డ్. Now from the previous diagram and this diagram, in the DC analysis part, only this extra resistor is seen here. ఈ ఎక్స్ట్రా రెసిస్టర్స్ పెట్టడం వల్ల మనకి you will get more larger scope of operating points. ఓకే, VDS వాల్యూ రేంజ్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ ఈస్ సెంట్ ఇన్ టు దిస్ రెసిస్టర్ అండ్ eventually the potential drop that is observed from here to here, that can be increased. VD to ground. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుట్పుట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసే వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ఈ వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్లీ యూ ఆర్ సేయింగ్ దట్ VDS from here to here, whatever the voltage that is there, that you can increase. Okay, so VDS value you can get more points here, but in the case of self bias VDS values you can only get some limited values, but here you can get more number of values VDS. So operating points ikkada ekku వేరే ఇంకా ఎక్స్ట్రా ఆపరేటింగ్ పాయింట్స్ దగ్గర కూడా మనం ట్రాన్సిస్టర్ని ఆపరేట్ చేయొచ్చు. But in that case, in the previous case, only for limited number of points only you can operate the transistor for amplification process. Here you can have more number of points. So ikkada scope anedi ekku amplification ki. Okay, that is the only advantage that you have using voltage divider circuit. Here also you have to apply KVL. Output side దగ్గర KVL apply చేయాలి. Same VDD minus IDRD minus VDS మైనస్ విఎస్ ఈక్వల్ టు 0 అని రాయాలి. సో అందులో రాసినప్పుడు మళ్ళీ 2 అన్నోన్స్ వస్తాయి. సేమ్ వన్ థింగ్ ఈజ్ ఐడి, ది అదర్ వన్ ఈజ్ VDS. ఐడి వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బై యూజింగ్ ద ఈక్వేషన్. ఓకే, దిస్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు యూస్. ఐడి ఈక్వల్ టు ఐడిఎస్ఎస్ ఇంటూ 1 మైనస్ VGS బై VP ఇంటూ VP హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూడండి, VP అంటే పించ్ ఆఫ్ వోల్టేజ్, దిస్ ఈజ్ సాచురేషన్ కరెంట్. దిస్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద characteristic curve. So from that you will be getting ID value, and then you can calculate from the output loop equation, you can calculate VDS value. So by calculating ID and VDS you can obtain the operating point for amplification process. Okay, so with this the first unit is over. This is all about FET biasing circuits. In the next class I will start small signal analysis, BJT small signal analysis, second unit. Wait a second.